సో హాయ్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగినాయి కాబట్టి కొంచెం సన్న కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. కాసేపు టమాటాలు మగ్గనివ్వాలి. దీని కాంబినేషన్ పప్పు చారు చేస్తున్నాను. ఈరోజు పప్పు చారు, రైస్, చికెన్ ఫ్రై. రైస్ సైజుని బట్టి కారం, ఇది కారం వేస్తుంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. చికెన్ నేను ఉప్పు నీళ్ళు నానబెట్టాను కొద్దిసేపు చికెన్ హాఫ్ అన్ అవర్. ఉప్పు నీళ్ళు నానబెడితే చికెన్ జ్యూసీగా స్మూత్గా వస్తుంది. ఇది ఒక టెక్నిక్. ना बात तो गच्चू होते नहीं. మూత పెట్టి పెట్టేద్దాం. దీంట్లో నీరంతా ఎక్కిపోవాలి కావాలి. చూడండి, చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా, కొంచెం చికెన్ ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చిన సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పక్కన బైక్ ఒకటి ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి.